హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జస్ట్ 1 గ్లాస్ బియ్యం పిండి తీసుకొని దాంతోనే మనం 50+ వడియాలు పెట్టుకోవచ్చు. ఇక్కడ మేము 1 గ్లాస్ బియ్యం పిండి తీసుకొని దాంట్లో ఉండలు లేకుండా ముందే కలిపి పెట్టేసుకున్నాము వాటర్తో. తర్వాత దేంట్లో అయితే వడియాలు పెట్టుకుంటామో దాంట్లో కొలతకి సరిగ్గా వాటర్ తీసుకోవాలి. 1 గ్లాసుకి 8 గ్లాసులు వాటర్ తీసుకున్నాము. వాటర్ బాగా మసలు కాగిన తర్వాత కొంచెం కల్లుప్పు వేసుకొని, సరిపడా కల్లుప్పు ఎంత సరిపోతుంది అనుకుంటే అంత వేసుకొని ముందుగా మనము ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని నిదానంగా ఇలా వేసి కలుపుకుంటే అస్సలు ఉండలు అనేది రాదు. సో ఇక్కడ ఇలా బాగా కలిపిన తర్వాత మనం ఇప్పుడు మసాలాలు వేసుకోవాలి. ఒకసారి మేము దీంట్లో ఏం మసాలా వేసామో చూడండి. కొంచెం గసాలు, నువ్వులు, అల్లం పొలుకులు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర వేసాము. ఇవి తప్పక ఇంకేం వేయలేదు. మీరు కూడా ఇవి వేసుకొని బాగా కలిపేసి ఒక 5 నిమిషాల తర్వాత దించేసేయండి. ఇవి వేసే ముందే పిండి మనకి బాగా ఉడికిపోవాలి. దాని తర్వాత మాత్రమే మసాలాలు వేయాలి. ముందే వేస్తే కలర్ అదొక రకంగా వచ్చేస్తుంది, మొత్తం గ్రీన్ కలర్ మారిపోతుంది అనమాట. సో ఇలాగా మనము వడియాలు పెట్టుకోవాలి. మేము 1కి 8 గ్లాసులు వేసాం కాబట్టి కొంచెం చిక్కగా వచ్చింది. మీకు ఇలా వద్దు, కొంచెం పలసగా కావాలంటే 1కి 10 గ్లాసులు వాటర్ వేయండి. ఇంక్లూడింగ్ పిండి కలుపుకుంటారు కదా, దాంతో కలిపి మేము 8 గ్లాసులు వేసాం. మీరు దాంతో కలిపి 10 వేసుకోవచ్చు. లాస్ట్కి మనకి ఇలా వచ్చాయన్నమాట. చూసారా ఎంత బాగున్నాయో, నువ్వులు అక్కడక్కడ తగులుతూ ఎంత బాగున్నాయో టేస్ట్. ఇప్పటి వరకు పెట్టిన అన్ని వడియాల్లో ఇది కూడా మంచి వడియాలని చెప్పొచ్చు. సరే అండి, మరి ఈ వీడియో కింద ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి నుంచి సమ్మర్ స్పెషల్ వీడియోస్ వస్తాయి. ఐస్ క్రీమ్స్, కుల్ఫీస్, మిల్క్ షేక్స్, ఇలా అవి మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.